నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ చేసేవన్నీ దొంగ రాజకీయాలే. ఒక విషయంలో కూడా చెప్పినది చెప్పినట్లుగా చేసిన దాఖలాలు కనిపించవు. విపక్షంలో ఉన్న సమయంలో అమరావతి రాజధానికి బేషరతు మద్దతు అంటూ ప్రకటించి 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించింది. 3 రాజధానులంటూ 3 ముక్కలాటతో దొంగ రాజకీయాలను నేర్పింది. అలానే 2019 ఎన్నికలకు ముందు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలోగా రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని నిస్పష్టమైన హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించింది. భారీ ఎత్తున మద్యం ధరలను పెంచేసి నాసిరకం మద్యం సరఫరాకు తెరతీసి జగన్ ప్రభుత్వమే దొంగ వ్యాపారం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ దొంగ రాజకీయాల గురించి లెక్కకు మించి ఉదంతాలు ఉంటాయి. తాజాగా అసెంబ్లీ బాయ్కాట్ అన్న వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదు. కానీ దొంగచాటుగా అసెంబ్లీకి వచ్చి హాజరు పట్టీలో సంతకాలు పెట్టేసి పారిపోతున్నారు. ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వయంగా అసెంబ్లీ ముఖంగా గురువారం మార్చి 20వ తేదీన వెల్లడించారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరు కావడం మీరెవరైనా చూసారా అంటూ సభ్యులను ప్రశ్నించిన ఆయన సభకు రాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు సంతకాలను చేస్తున్నారు అని చెప్పారు. వైసీపీ సభ్యులు ఇలా దొంగచాటుగా అసెంబ్లీ హాజరు పట్టీలో సంతకాలు పెట్టేసి సభకు హాజరు కాకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇక ఇలా చేయడం వారికి గౌరవం కాదని స్పీకర్ అన్నారు. సభకు ఎన్నికైన సభ్యులు సగౌరవంగా సభకు హాజరు కావాల్సి ఉందన్న అయ్యన్న పాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేలు దొంగల్లా వచ్చి హాజరు పట్టీలో సంతకాలు పెట్టి పారిపోతున్నారన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన రోజు మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారని, ఆ తర్వాత వారెవరూ సభకు రాలేదని స్పీకర్ స్పష్టం చేశారు. సభకు హాజరు కాకుండా హాజరు పట్టీలో దొంగచాటుగా సంతకాలు చేసినంత మాత్రాన వారు సభకు హాజరైనట్లు కాదు అని గుర్తించడం లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేసి ఓటేసి గెలిపించిన ప్రజలకు తలంపులు తెచ్చేలా వ్యవహరించవద్దంటూ వైసీపీ సభ్యులకు హితవు పలికారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.